కర్నూలు జిల్లా అదోనిలో వైసీపీ కార్యాలయానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. అదోని పట్టణంలో నిర్మించిన వైసీపీ కార్యాలయం అక్రమం అంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అనుచరుడి పేరుతో 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకుని మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేశారని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. అదే ఆఫీసులో పేకాట ఆడించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. వెంటనే వైసీపీ ఆఫీసును బాలికల సంక్షేమం హాస్టల్కు ఇవ్వాలని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆదోని వ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, సుమిత్ర, ఆదోనిలో ఫ్లెక్సీల కలకలం రేపుతున్నాయి. కొద్ది రోజుల నుంచి ఈ వైసీపీ ఆఫీసు అక్రమ కట్టడము, ఇది ఎన్జిఓస్ బిల్డింగ్ అయితే వీళ్ళు ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అనుచరుడు ఎరిసామి ఈ ఎన్జిఓస్ ను బెదిరింపులకు గురి చేసి లీజు పేరుతో అక్రమంగా కబ్జా చేసి వైసీపీ ఆఫీసు కార్యాలయాన్ని కూడా పెట్టారు. ఇది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఏదైతే బీజేపీ శ్రేణులు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే కొంతమంది బీజేపీ శ్రేణులు కూడా ఆదోని పట్టణంలోని ప్రధాన కూడళ్లలో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఈ ఫ్లెక్సీలు ప్రధానంగా ఇది అక్రమ కట్టడము, ఇది ఖచ్చితంగా కూల్చివేయము కానీ బాలికల సంక్షేమ హాస్టల్ కోసం ఉపయోగిస్తాము, ఈ ఆదోనిలో కబ్జాలకు ఇది నిరసనం, దీని నుంచి కూడా తేరుకోవాలని కూడా అయితే అందులో పేర్కొనడం జరిగింది. ఇదంతా కూడా ప్రధాన కూడళ్లలో వచ్చిపోయే వాళ్ళంటే వాహనదారులు అయితే స్థానికులు పాదచారులు కూడా చూస్తూ చాలా ఆసక్తిగా చదువుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఆదోని నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవలే ఈ వైసీపీ ఆఫీసు నిర్మాణం పైన కూడా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కూడా స్పందించి ఈ వైసీపీ అగ్రకట్టడము మున్సిపల్ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఆదోని పట్టణ ప్రజలు కూడా ఏదైతే ఈ అక్రమ కట్టడం పైన కూడా స్పందించి బాలికల సంక్షేమ హాస్టల్ కి ఇవ్వాలని కూడా ఆదోని ప్రజలు కోరాలని కూడా ఏదైతే పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా ఫ్లెక్సీలు వెలియడంతో ఇది చాలా హాట్ టాపిక్ గా మారింది. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం దీనిపైన కూడా ఏమాత్రం స్పందించడం లేదు. అయితే ఎమ్మెల్యే పార్థసారథికి సంబంధించినటువంటి అనుచరులు ఈ ఫ్లెక్సీలు కట్టారని కూడా ఒక చర్చ జరుగుతుంది. మరి అధికారులు దీనిపై ఏదైతే బీజేపీ శ్రేణులు ఎమ్మెల్యే చేసినటువంటి డిమాండ్ పైన వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపైన కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. సుమిత్ర, థ్యాంక్ యూ సుంకన్న. ఇక నిజామాబాద్